హాయ్ గాయ్స్, ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో మనం యూపీఎస్సీ చేసిన చేంజెస్ కొన్ని డిస్కస్ చేసాం కదా. దీంతో కొన్ని అదర్ చేంజెస్ డిస్కస్ చేద్దాం. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే యూపీఎస్సీలో ఐఏఎస్ కానీ లేదా ఐఎఫ్ఎస్ కానీ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి కానీ లేదా ఇండియన్ ఫారెన్ సర్వీస్కి కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇంకొకసారి యూపీఎస్సీ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు అంటిల్ యూ రిజైన్. సో అందుకని చెప్పేసి మీరు ఒకవేళ మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్లో మీరు ఫిల్ చేసినా సరే తర్వాత రిజల్ట్ లోపల మీరు ఇన్ కేస్ మీరు ఐఏఎస్కి కానీ ఐఎఫ్ఎస్ కానీ ఫారెన్ సర్వీస్కి కానీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ సెలెక్ట్ అయితే మీ యొక్క మెయిన్స్ అనేది ఎవాల్యూట్ చేయరనమాట. మీరు ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా సరే. సో అంతే, మీరు రాయడానికి అవసరం లేదు. ఇన్ కేస్ దాంతోపాటుగా ఎవరైనా సరే ఐపీఎస్కి కానీ ఆర్ ఇంకేదైనా గ్రూప్ ఏ సర్వీస్ సెలెక్ట్ అయినట్టయితే మీరు ఓన్లీ వన్ టైం మాత్రమే మీరు రిలాక్సేషన్ ద్వారా మీరు మీ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసడానికి ఎలిజిబుల్ ఇస్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని చెప్తాను చూడండి. మీరు ఒకవేళ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారనుకోండి, ఇయర్ 2025 ఆల్రెడీ మీరు రిజల్ట్స్ వస్తాయి. ఈ 2025 యొక్క ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారనుకోండి. సెలెక్ట్ అయితే మీరు ఐదర్ 2026లో మీరు మెయిన్స్ రాసే అవకాశం ఉంది, లేదా మీరు ఒకవేళ దీంట్లో మీరు ఇక్కడ అప్లై చేయకపోతే 2027లో మీరు ఒక్కసారి రిలాక్సేషన్ అయ్యి మీరు రాసే అవకాశం మీకు ఉంది. 2028లో మీరు రాసే అవకాశం లేదు, మీరు ఆబ్వియస్లీ జాయిన్ అవ్వాల్సిందే. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క జాయినింగ్ అనేది ట్రైనింగ్ని పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ అనేది రాస్తారనమాట. ఆ ఛాన్స్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రం ఇచ్చారు. అంతకుముందు 2 టైమ్స్ ఉండేది, దాన్ని కంప్లీట్ రెస్ట్రిక్ట్ చేసేసి ఇప్పుడు ఓన్లీ వన్ టైం ఇచ్చారు. అలాగే ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకొకసారి రాసే అవకాశం లేదు. దీనివల్ల రిపిటేటర్స్ చాలా తక్కువ మంది వచ్చి కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది చాలా చాలా గుడ్ ఇనిషియేటివ్, చాలామందికి ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇంకొక ఇనిషియేటివ్ తీసుకొచ్చారంటే ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ మీరు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళి మీరు సెలెక్ట్ అవ్వకపోతే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ లేదా ఇంకే పిఎస్సికి కానీ లేదా ఇంకేదైనా ప్రైవేట్ కంపెనీస్ కానీ మీ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేయొచ్చా లేదా అనేది మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీకు కన్సెంట్ ఇస్తారు. మీరు మీ కన్సెంట్ ఇచ్చినట్లయితే మీ డీటెయిల్స్ అనేది వేరే పిఎస్సికి కానీ లేదా ప్రైవేట్ కంపెనీకి కానీ ఇస్తే మీరు ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినంత వరకు వాళ్ళు మీ యొక్క ప్రొఫైల్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఇనిషియేటివ్గా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ. అండ్ వీటితో పాటు ఇంకోటి ఏంటంటే అంతకుముందు చాలామంది యూపీఎస్సీ కీ చాలా లేట్గా రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రొవిజనల్ కీ అనేది యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా రిలీజ్ చేస్తారు. వితిన్ 5 days లోపల మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఎవరికంటే ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.